యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ వచ్చేసి మారుతి సియాజ్ అండి, 2017 మోడల్ అండి. కార్ వచ్చేసి నెంబర్ చూడండి, DL2CAW3342 అండి. ఈ కార్ని వచ్చేసి నేనైతే ఏపీలో ఉన్న కదిరి వాళ్ళకైతే ఇప్పించానండి. వీళ్ళు వచ్చేసి ఈ ఇద్దరేనండి, ఈ కదిరి సత్యసాయి డిస్టిక్ కదిరి వీళ్ళకైతే ఈ కార్ని అయితే ఇప్పించాను. 2017 మోడల్ అండి ఫ్రెండ్స్. సియాజ్ బండిని అయితే మనమైతే వీళ్ళకైతే ఇచ్చాము. సింగిల్ ఓనర్ అండి. నేను వచ్చేసి కార్ని అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను, తర్వాత అయితే వారితో ఫోన్ మాట్లాడిపిస్తానండి. నేను వచ్చేసి కార్కి వచ్చేసి టైర్లు అయితే దాదాపు అయితే 72 దగ్గరలో 80% అవుతుంది. కార్కి వచ్చేసి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే లేదండి. దాదాపుగా వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే రిప్లేస్ అవుతుంది అనుకున్నాను. ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయితే ఏం కాలేదండి. గ్లాస్ వచ్చేసి అన్ని కూడా కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ కార్ అండి. ఎక్కడ కూడా ఏ స్క్రాచ్ అయితే లేదు. ఢిల్లీలో దాదాపు బండ్లకు వచ్చేసి స్క్రాచెస్ అంటే మామూలుగానే ఉంటాయి. చూడండి, నేను కార్ని అయితే ఒకసారి అయితే లైవ్గా చూపిస్తానండి. కార్ వచ్చేసి ఒకసారి అయితే చూడండి లైవ్గా. ఇది వచ్చేసి చూడండి, పిల్లర్స్ కూడా మనకైతే ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే కనబడట్లేదండి. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి. సీట్లు అయితే న్యూ అయితే ఉంది. మాన్యువల్ గేర్స్ అండి. మైలేజ్ వచ్చేసి దాదాపు వచ్చేసి 20 ఎబోలో ఉంటుంది. టచ్ స్క్రీన్ అయితే ఉంది. ఏసీ కూడా ఉందండి, వర్కింగ్లో ఉంది. ఆటో క్లైమేట్ ఏసీ అండి కార్కి వచ్చేసి. చూడండి, ముందు సీట్లు కానివ్వండి, వెనకాల సీట్లు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ, పవర్ మిరర్స్ కానీ, స్టీరింగ్ అడ్జస్టబుల్ కానీ, సెంట్రల్ లాకింగ్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి, పనిచేస్తున్నాయి. ముందు సీట్లు కానివ్వండి, వెనక సీట్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి సార్. నేను వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్లో చూపిస్తానండి. డీజిల్ వర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ అండి. కార్కి వచ్చేసి పిల్లర్లో కూడా ఎక్కడ కూడా మనకైతే ఏ డ్యామేజ్ అయితే కనబడలేదండి. నేను వచ్చేసి బ్యాక్ సీట్లు అయితే చూపిస్తున్నానండి. బ్యాక్ సైడ్లో ముందు ఏసీ కానండి, వెనకాల ఏసీ కానీ చాలా బాగా పనిచేస్తుందండి. కార్కి వచ్చేసి చూడండి, టచ్ స్క్రీన్ కానివ్వండి, ఏసీ కానివ్వండి అన్నీ కూడా పనిచేస్తుంది. ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంటీరియర్ కానీ అవుట్ కానీ బాగా అవుతుంది చాలా కూడా. కార్కి వచ్చేసి స్టెప్ని కూడా అవైలబుల్లో ఉందండి. ఒకసారి అయితే చూడండి, పైన కూడా ఇక్కడ కూడా రస్ట్ కానీ, డ్యామేజ్ కానీ, యాక్సిడెంట్ కానీ ఏదైతే కాలేదండి రూట్ పైన. కార్కి వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి చూపిస్తాను. సార్ డిక్కీ ఓపెన్ చేసి కార్కి వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్లో సెన్సర్స్ అయితే ఉన్నాయి, వర్కింగ్లో ఉన్నాయి. కెమెరా కూడా ఉందండి, వర్కింగ్లో ఉంది. చూడండి, మనకు వచ్చేసి డిక్కీ కూడా బాగుందండి. స్టెప్ని కూడా అందుబాటులో ఉన్నాయి. స్పానర్స్ కూడా అన్ని కూడా ఉన్నాయి. మనకు వచ్చేసి కంపెనీతో వచ్చిన ఒరిజినల్ అయితే ఉందో అలా అయితే ఉందండి. ఎక్కడ కూడా రస్ట్ కానీ, డ్యామేజ్ కానీ, యాక్సిడెంట్ కానీ ఏదైతే కాలేదండి. చూడండి, చూడండి బ్యాక్ సైడ్ టైర్స్ కానీ దాదాపుగా దగ్గరలో వచ్చి అవి కూడా 70 to 80% ఉందండి. కార్కి వచ్చేసి అన్ని టైర్లు కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే లేదండి. చూడండి, ముందు సీట్లు కానివ్వండి, వెనక సీట్లు కానీ బాగుంది. ఇంటీరియర్ కానీ, అవుట్ కానీ బాగుంది. ఈ కార్ని వచ్చేసి మనం ఢిల్లీలో అయితే పర్చేస్ అయితే చేసాము. కార్కి వచ్చేసి చూడండి, పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ, పవర్ మిరర్స్ కానీ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. డ్రైవర్ సీట్ అయితే 5 అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. రీడింగ్ ఎక్బర్. కార్కి వచ్చేసి డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంది. ఎక్కడ కూడా ఏమైతే కాలేదండి. కార్కి వచ్చేసి 2 కీస్ కూడా ఉన్నాయండి. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 74,181 అయితే రీడింగ్ అయితే చెప్తున్నారు. ఒరిజినల్ రీడింగ్ అయితే అంటున్నారు. మీరైతే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోమన్నారు. మేము షోరూమ్ ట్రాక్ అయితే ఏమైతే చెక్ చేయలేదండి. కార్కి వచ్చేసి ఇంజన్ అయితే చాలా బాగుంది కాబట్టి మేము ఇంజన్ సౌండ్ అయితే చూసి తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, కార్ అయితే బాగుంది. మైలేజ్ కూడా మనకు వచ్చేసి 20 ఎబోలో ఉంటుంది. ఇంటీరియర్ కానీ, అవుట్ కానీ బాగుంది. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే ఇంజన్ అయితే చూపిస్తాను. చూడండి, నేను వచ్చేసి లోపల కూడా చూపించాను. ముందు టైర్ కూడా దాదాపు వచ్చేసి 70 నుంచి 80% అయితే ఉంది. ఇంకా నేను ఇంజన్ అయితే చూపిస్తాను. ఇంజన్కి వచ్చేసి ఇక్కడ కూడా మనకైతే డ్యామేజ్ అయితే ఉంది. మనకు ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ అయితే ఉంది. ఏబిఎస్ సిస్టమ్ అయితే ఉంది. ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంజన్ పైన ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. బ్యాటరీ వచ్చేసి న్యూ అండి. ఆప్రాన్స్ కూడా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదండి. మనం ఒకరైతే కార్ని అయితే వాష్ చేయకుండానే మనమైతే ఈ వీడియో అయితే తీస్తున్నామండి. ఓకేనా, నేను వచ్చేసి కార్ని అయితే ఎవరికి ఇప్పించానో వారితో అయితే ఒకసారి అయితే మాట్లాడిపిస్తానండి. చూడండి, నేను వచ్చేసి ఈ అన్నగారికి అయితే కార్ అయితే ఇప్పించడం జరిగింది. మనకు వచ్చేసి అన్నగారు వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ కదిరి నుంచి అయితే వచ్చారు. జస్ట్ సారీ అండి, సత్యసాయి జిల్లా నుండి కదిరి విలేజ్ నుంచి అన్న అయితే తీసుకున్నారు. కార్ని వచ్చేసి అన్న కార్ అయితే ఎలా ఉందంటే ఒకటి చెప్పండి. మన యూట్యూబ్లో కార్ బాగుంది అక్కడ చెప్పండి. బాగుంది కార్ బాగుంది అంటారు. ఇట్లా అన్నది. ఓకేనా, ఓకేనా. కార్కి వచ్చేసి అన్నగారికి అయితే మనం ఇప్పించినాము. ఓకేనా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మన యూట్యూబ్
యూట్యూబ్లో చూసి అయితే అన్నగారు అయితే వచ్చిండ్రు, ఆ విషయం చెప్పండి మనకి. గోవర్ధన్ అన్నగారితో మంచి బండి ఇప్పిస్తాడని చెప్పి వచ్చినాం. బండి ఇప్పించి అయితే బండి ఓకే దొరికింది. మీకు మంచి బండి ఇప్పించాడా? మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఓకే రైట్. మంచి మాకు ఫోటో కూడా కొట్టుకోండి.